ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ, థ్యాంక్ యూ జీసస్. దేని బిడ్డ, ప్రతి చీకటిని పారదోలుతాడు ఆయన. నేను సత్యం చెప్పనా, గాఢ నిద్ర కూడా ఒక చీకటే, ఆయనతో సావాసం చేపట్టడం కూడా ఒక చీకటే. ఆయనతో సావాసం అనేది ఎక్కడ చెప్పండి? బంధములో మనం ఎప్పుడూ ఉండాలి. అందుకే అపొస్తలుల సావాసం అందును, బోధ అందును, రొట్టె విరుచుట అందును మనం ఉండాలంట. చెప్పండి, ఎడతెగక ఎందులో ఉండాలి? అపొస్తలుల బోధ అందును, సావాసం అందును, రొట్టె విరుచుట అందును ఎడతెగక మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా తల్లిలారా? అమ్మ అర్థమవుతుందా? అయ్యా అర్థమవుతుందా? ఏ సావాసంలో ఉండాలి? యేసుతో సావాసం. అందరూ చెప్పండి. ఎప్పుడు చెయ్యాలి? మనకు మెలకు వచ్చినప్పుడా, లేకపోతే ఇంకా నువ్వు పెందల కాడ మనం లేగాల? మోసే గారు ఆయనకి మెలకు వచ్చినప్పుడు లేచాడా? పెందల కాడే ఆయన లెగిసి సిద్ధపడి వెళ్ళాడా? సిద్ధపడండి, పెందల కాడే దేవుడితో సావాసం చేయడం సిద్ధపడండి. నువ్వు ఇంతవరకు ఏదైతే చూడలేకపోయావో, ఏదైతే పొందలేకపోయావో, ఏదైతే అనుభవించలేకపోయావో, నీవు క్రీస్తుతో సావాసం చేయటం మొదలు పెడితే అవన్నీ అనుభవించగలవు. ఎవరిస్తారు? నువ్వెవరితో సావాసం చేస్తున్నావు ఆ క్రీస్తే నీకు సమస్తం ఇవ్వగలడు. ఆయన ఇవ్వగలడు.